మన ఇంట్లోని బాత్రూంలను శుభ్రం చేయడం హౌస్ వైఫ్కి పెద్ద టాస్క్ అని చెప్పాలి. రుద్ది రుద్ది చేతులు పడిపోతుంటాయి. ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక మూల మురికి మరకలు ఉంటూనే ఉంటాయి. కొన్ని చిట్కాలు ఫాలో అయితే మీ బాత్రూంను సులువుగా మెరిపించవచ్చు. వారానికి ఒకసారైనా బాత్రూంని శుభ్రం చేయడానికి బ్లీచింగ్ చల్లాలి. లోపల ఉండే తేమ వాతావరణానికి సూక్ష్మ క్రిములు అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. కాబట్టి వాటిని బ్లీచింగ్ తొలగిస్తుంది. అంతేకాదు, ఏదైనా పాచి ఉంటే దాన్ని నిర్మూలిస్తుంది. మీ బాత్రూంలో పేరుకున్న మొండి మరకలు తొలగాలంటే కప్పు వైట్ వెనిగర్కి 2 స్పూన్ల చొప్పున బ్లీచు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి స్నానాల గది గోడలు, నేల మీద చల్లి బ్రష్తో సమంగా పరుచుకునేలా రుద్దాలి. గంటపాటు అలాగే వదిలేసి ఆపై కొద్దిగా నీళ్లు పోస్తూ రుద్ది కడిగితే మొండి మరకలు పోతాయి. బాత్రూమ్ సింకులలో నీరు మరకలు, తెల్లటి పలకలు పడుతూ ఉంటాయి. వాటిని తొలగించడం కాస్త కష్టమైన పని. ఇవి తొలగించడానికి అరకప్పు చొప్పున నీరు, వెనిగర్ తీసుకుని కొద్దిగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మరకలున్న చోట రాయండి. పూర్తిగా ఆరాక నిమ్మ నూనెను చల్లి బ్రష్ లేదా కాగితపు ఉండతో రుద్ది కడిగేస్తే సరిపోతుంది. స్నానాల గదిలో చేరిన మురికి, సబ్బు, షాంపూ తాలూకా వ్యర్థాలు టైల్స్, గోడల్ని అంటుకుని మరకల్ని త్వరగా వదిలించాలి. లేదంటే మరింత బలంగా మారిపోతాయి. క్రమంగా టైల్స్ పసుపు రంగులోకి మారిపోతాయి. రోజు అందరి స్నానాలు పూర్తయ్యాక వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఓసారి రుద్ది కడిగేయండి. అప్పుడు ఇక పాకుడు పట్టదు.